మీకు దీనికి అదనంగా ఇంకొక విషయాన్ని కూడా చెప్తా. ఈయన చెప్పినటువంటి ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5వ వచనం. సహోదరులు కూడు నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వారి భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. అన్యుని అంటే తన కుటుంబంలో కాని వారిని అని అర్థం వస్తుంది ఇక్కడ. ఆమె పెనిమిటి సహోదరుడు ఎవరంట? ఆమె పెనిమిటి, చనిపోయిన వాని సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. ఆ తర్వాత చూడండి, అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణ గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయుల్లో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపుకొనగలవలెను. అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి